అన్ని బోర్డుల మీద శారదా శారదా శారదా. ఎవరా శారదా? ఏంటి కారుంది కదా అని పోట్లకి తాను మనుషుల మీద తోలేస్తావా? ఫోన్లే టేక్ ఇట్ ఈజీ అనుకున్నావంటే శారదమ్మ పేరు మీద కాలేయాలని చూస్తావా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏంటి తెలుసుకునేది నా తుండు? మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని దబాయిస్తావా? ఎవర్రా నువ్వు? నా కారుని కాలుతో దంతావా? మా శారదమ్మ గారి బోర్డు మీద నువ్వు కాలు పెట్టగలింది నీ కారుని తరటం లెక్క నా తుండు అన్నట్టు ఏంట్రా? కూర్చుంటా. శారదమ్మ అంటే టేక్ ఇట్ ఈజీ అనుకున్నావా? ఈ ఏరియా అంతా శారదమ్మ గారి జాగ్రత్త. శారదా? ఎవరా శారదా? శారద ఎవరా? ఆవిడ దేవత. ఆవిడ గురించి ఏమన్నా అంటే కళ్ళు పోతాయి. దేవత? ఎక్కడరా ఎక్కడరా దేవత? శారదమ్మనే పేరు పెట్టి పిలుస్తున్నావా? నీకు మూడింది రోయ్. మళ్ళీ ఈ టైం దగ్గర పడినట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చాడు. శారదంటే నువ్వా? నువ్వేదో దేవతవన్నారు. దేవత అంటే మహిమలుంటాయి, రెక్కలుంటాయి, ఆకాశం నుండి ఎగురుతూ వస్తుంది అనుకున్నాం. ఈవిడ మహిమలున్న దేవత కాదు, మనుషుల్లో దేవత. ఓహో, మనుషుల్లో కూడా దేవతలుంటారా? సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రతి మనిషి దేవుడితో సమానమే. ఇంతకీ మీరెవరు? ఎవరా? ఈ పేట త్వరలో మా సొంతం కాబోతుంది. అందుకే ఇక్కడ అందరినీ ఖాళీ చేయమని ముందుగా హెచ్చరించడానికి వచ్చాం. చూడు బాబు, ఎన్నో ఏళ్లుగా ఎన్నో కుటుంబాలు ఈ నేలను నమ్ముకుని ఇక్కడే ఉంటున్నాయి. హఠాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటానికి నీకే కాదు, ఆ చట్టానికి కూడా హక్కు లేదు. నిన్ను ఆ చట్టాన్ని డబ్బుతో కొనడం, మీలాంటి వాళ్ళ నోళ్లు మోయించడం మా కొత్తేం కాదు. కావచ్చు, కానీ పేదవాళ్ల కడుపులు కొడితే మీకు పుట్టగతులుండవు. కడుపులు కొట్టొద్దా? అయితే నిన్నే కొడతాం. దేవత లాంటి ఆమె మీద చేతులు ఎత్తారు. ఆమెను కాపాడడానికి నాగదేవతలే పడగలిప్పాయి. ఎవర్రా మీరు? క్లాసుగా ఉండాలా, మాసిరౌడిలా? జోడు పాములు మా గుర్తు. కాటుకు కాటు, వేటుకు వేటు. ఏడిచారు మీ ఒత్తి బొమ్మ పాములు, మా ఒరిజినల్ పాములు. చూసుకోండి. నీలాంటి రబ్బర్ పాములతోటి మా రాజు నేను చిన్నప్పుడే పాము బుట్టాట ఆడుకున్నాం. బాబు, ఇలాంటి మూర్ఖులతో నీకెందుకు? నాగుల చవితి పండుగ రోజు ఇక్కడ పాలు పొంగాలే కాని రక్తపాతం జరగకూడదు బాబు. విన్నారా? ఏ దేవతనైతే ఎగతాళి చేశారో ఆ దేవత వల్లే బతికి బయటపడ్డారు. లేకపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోయేది. ఆనాడు ముంతాజ్ పేరుతో షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు. ఈనాడు ఈ భగవాన్ ఎంతో ఖర్చు పెట్టి రెస్టారెంట్ కట్టించాడు మీ పేరుతో, పాపాజీస్. ముందెక్కడి నుంచి వెళ్ళు. ఏంటయ్యో, హోటల్ ఓపెనింగ్ క్లోజింగ్ నాకేంటి? నా 500 నాకివ్వడానికి ఏడుస్తావేంటి? టేక్ ఇట్ ఈజీ. కూల్ డ్రింక్. నా పేరుతో రెస్టారెంట్ కట్టించడం కాదు, నా కోసం ఏమైనా చేస్తావా? రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ ఇవ్వండి. ఓకే. తమ్ముడు, నా డబ్బులు. పాలపిల్ల, మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట, నిన్ను లోపలికి రమ్మన్నారు. నీ రేట్ ఎంత? అదే పాల రేటు. 500. ఓన్లీ 500. తీసుకో. ఆగండి, పారేసుకుంటుందేమో. బయట లాగి మూట కట్టండి. కరెక్ట్ ఐడియా. అన్నా, బయట నేను లాగుతాను, డబ్బు నువ్వు కట్టు. తీసుకో. పాలమ్ముకునేదైనా పవర్ఫుల్ లేడీ కింద పడిన డబ్బుని ముట్టుకోదట. కింద పడింది ముట్టుకోకపోతే టేబుల్ మీద విసురుతాను, తీసుకోమనండి.
భగవాన్ ఏమీ చేయకుండానే రేపు చేసినట్టు కేకలేస్తుంది. ఈ పాలపిల్ల చేత రేప్ పాడిస్తే కరెక్ట్. వాళ్ళ పాపకు ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది. వెయిటర్, పూజ పితాజీ, పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బళ్ళు బళ్ళమని పేర్లు ఉన్నాయి. మన బుడగలు ఏడు ఇప్పుడు ఏమైంది నీ పొగరు? ఉన్నాడుగా నీ జట్కా వీరుడు, గొంతు చించుకున్నారు. వచ్చి ఏమాత్రం రక్షిస్తాడో నేను చూస్తా. రామని మళ్ళీ నీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరా. జరా కవ్వ, ఆడపిల్ల చేత విస్కీ నీళ్లు తాగిస్తావా? నీ చేత హుసేన్ సాగర్ లో మురికి నీళ్లు తాగిస్తాను. అటు రెస్ట్ రూమ్ తీసుకెళ్ళండి. మా అన్నతో మందు తాగించి మైకంలో పడేశావు, లేకపోతే ఆయన చేత చావు దెబ్బలు తినేవాడు. ఏడిశాడు, ఫుల్ బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు. వాడు నన్నేం కొడతాడు? ఇదిగో చూడు, మందు టచింగ్ లేనోడిని. ఫుల్ బాటిల్ తాగి నీ చేత గోలీ సోడా తాగిస్తాను. ఇక రారా, సుర్రు సుమ్మైపోద్ది. కుయ్యా, ఇందాక ఒక్కరిలా కనపడ్డావు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురులా కనపడుతున్నావు ఏంట్రా? ఏంటి, ఒక్కళ్ళలా కనిపిస్తున్నానా, ఇద్దరులా కనిపిస్తున్నానా? రేయ్, ఇక నీకు సుర్రు సుమ్మేరా. ఏంటి రాజు, ఇక్కడ వాళ్ళందరినీ బంపికి ఆడుతున్నాడు, మీ తమ్ముడు తీసుకొచ్చాడు. అదే ఏం లేదు, మన వాళ్ళందరూ ముచ్చట పడితే ఆల్కూర చెంచం తినిపించాను. మన కాబోయే ఎమ్మెల్యే గారు లేరు? ఎవరు? ఈవిడే. ఈవిడ గారు హోటల్ ఓపెన్ చేసి మన పేట వాళ్ళందరినీ డిన్నర్ కి పిలిచింది. వీళ్ళకి నేను భోజనం పెట్టాలా? ఏమండమ్మా, ముందు వాళ్ళు తింటారు, తర్వాత వాళ్ళని మనం తింటాం. రేపు మీరు ఎమ్మెల్యే అంటే ఈ పేట వాళ్ళంతా గొట్టాలి కదా. అంతేకాదు, డిన్నర్ అయిపోయిన తర్వాత మంచి ఆట పాట జంపింగ్. ఎలాగా జనంతో నేను ఆడాలా? అలా అనకూడదు.
పెద్ద పెద్ద నాయకులంతా ఇలా కుక్కలలో నక్కలతో జింగ్ జింగ్ జిలారే జింగ్ జింగ్ జిలారే డాన్సులు వేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. మీరు ఊ అనండి, వారు డుయ్ అంటారు. పాపాజీ రెస్టారెంట్ ఓపెనింగ్ అని వెళితే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా? ఎక్కడున్నాడా రాజు? టాంగా దగ్గర అమ్మా. టాంగా ఎక్కడుంది? టాంగా స్టాండ్ దగ్గర. ఎవర్రా వాడు? ఎవర్రా ఆ రాజుగాడు? నా మనవరాన్ని అవమానిస్తాడా? జట్కా నడుపుని బ్రతికే వాడికి అంత పొగరా? ఎవర్రా వాడు? ఏంటమ్మో రిక్షాను గుద్దిని కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? రాజు మా నాయకుడు, రాజునేతనంటే మేము ఊరుకోం. అడుగు వాడే పాపాజీని ఏడిపించిన పవర్ఫుల్ జట్కావాడు. రాజంటే నువ్వా? జట్కా నడుపుకునేవాడివి జట్కా వాడిలాగా బ్రతక్క జెట్ విమానానికి డాష్ ఇస్తావా? జట్కా వాడినైనా జెంట్మెన్ జాలి దయ లేక ఈ పేద రిక్షా వాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికారోళ్ళందరికీ దానం చేయగలను. అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగాల? ఎత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా? మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ చేత రిక్షా తొక్కించి ఆ చెమట విలువేంటో తెలిసేట్టు చేస్తాను. నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు. మర్యాదగా రిక్షా తొక్కుతావా తక్కువ? ఏంటయ్యా మామగారి రిక్షా తొక్కడమేంటి? తొక్కరయ్యా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? నా కోటు అన్యాయం బాబు. నడిబజార్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా? ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా? నోరు మూయండ్రా గాడిదెల్లారా. ఇదిగో నీకు కూడా వేళగదే పట్టించమంటావా లేక మర్యాదగా రిక్షా తొక్కుతావా? అమ్మగారు మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు, 10 మందిలో మీకు ఇలా జరగడం మంచిది. గుండె రాయి చేసుకుని తొక్కేసేయండి. ఎక్సర్సైజ్ కోసం మన ఫారెన్ నుంచి తెప్పించిన సొంత రిక్షకు తొక్కేసేయండి. ధర్మ రిక్షాపు అమ్మా నేనెవడో ఫోటో తీసుకున్నాను. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు. నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా? నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను. ఇదిగో ఆ పొగరబోత్తనమే వద్దు. పేదవాడి చెమట కంపు విలువేంటో తెలిసిందా? తెలిసింది బాబు, మా కంపు మేమే భరించలేకపోతున్నాం. నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తామనుకోలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఎగ్జాంపుల్ తెలంగాణలో చేస్తారు సార్. ఏడిచావు. మీరు చేయటం కాదు, ఆవిడికి చేయించు షవర్బాత్. అలాగే సార్, సరేనా సబ్బు బిళ్ళ కొనుక్కుంటా. సరేనమ్మా, కార్ దాకా పోనివ్వండి. హై! చెప్పు తిరుగుతుంది రా. అమ్మ నాతుండు అడు చూడు. చూసావరా అమ్మాయి రాజకీయం? నువ్వు రిక్షా దొరికితే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది. వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఉడిపించి కక్కస్ దొడ్లు కడిగిస్తాను. అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది. అంతే కదా రాజు, నన్ను కొట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు. మీలో ఒక మగువ మాంచాల, ఓ పల్నాటి నాగమ్మ కనిపిస్తున్నారు. అవును, మీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ, పద్దంజి బాలమ్మ కనిపిస్తున్నారు. వాళ్ళెవర్రా? నాకు తెలియదు, నువ్వు అన్నావు కదా నోళ్ళు నన్ను. మూస్తారా? పాపాజీ సీటు విషయంగా లేబర్ మినిస్టర్ ని కలవాలి. కారు సిద్ధం చేయరమ్మా. లేబర్ మినిస్టర్ ని కలవడానికి ఆ లెవెల్లోనే వెళ్ళాలి. జట్కా రెడీ చేయండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. చాలే పాటలాపి జట్కా తొందరగా పోనీ.
10 నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి. అలాగేనమ్మా. ట్రావెలర్స్ బంగ్లాకి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు అయ్యా బాబు? ఎంతసేపు అమ్మా? ఆ తెల్ల గుర్రం ఎదురు రాకపోతే 10 నిమిషాల్లో పోతాం. తెల్ల గుర్రమా? అవునమ్మా, ఈ గుర్రం నా చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది కపిల్ దేవ్ అంటూ తెల్ల గుర్రాన్ని ప్రేమించింది. గుర్రాలు ప్రేమించుకోవడం ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు. అందుకే కదమ్మా మీకు చెప్పేది. అయినా మన హోండాలన్నీ వదిలేసి ఈ టాంగా ఎక్కడ వెళ్తామమ్మాజీ? రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసమ్మా? అవునమ్మాయి గారు. విన్నావమ్మా? పదవి మన చేతికొస్తే చాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. అమ్మో, తెల్ల గుర్రం వచ్చేసింది అమ్మా. ఒరే కాసులు అయిపోయావు. అమ్మయ్యా, చూడలేదులే బాబు. అమ్మా, అయ్యో అయ్యో, ఇదే బాబు, ఇటెక్కడికి? అవతల మినిస్టర్ గారు మా కోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యో, మినిస్టర్ గారిని కలవాలి, టైం అయిపోతుంది. ట్రావెలర్స్ బంగ్లా పోనీ బాబు. చూడమ్మా, రాజకీయాన్ని మారుస్తాను. మర్యాద మర్యాద. నాకేంటి స్టాండ్ లేదనుకున్నావా, సెంటర్ లేదనుకున్నావా, పేరు లేదనుకున్నావా? మమ్మకి నీకు రాజకీయం తెలీదు. ఈసారి నేను మారుస్తాను. ఏంటమ్మా మార్చేది? నా తుండు నువ్వు మారుస్తాను, ఆవిడ మారుస్తాను, నువ్వు త్వరగా మార్చండి. ఇదిగో చూడు జట్కా జెంట్లమెన్, ఈ బండి కాస్త వెనక్కి తీసుకుంటావా? ఏదాడుగా ఉందా? అడుక్కునేదో బాగా అడుక్కో. ప్లీజ్, మీ బండి కాస్త వెనక్కి తిప్పుకోండి. మా బండి మీ వెనకాల రావాలి. అట్లా అడిగావు బాగుంది, కానీ చిన్న ప్యాసింజర్ లేదా పరిగెత్తదే. ఒక పని చేయి, నువ్వు నా బండిలో దూకే. అయిపోయింది, గుర్రం లద్దేసింది. ఈసారి శ్రీవారి రాజకీయం మార్చారు. చూడమ్మా, అవసరానికి తప్పేమీ లేదు. వెంటనే జంప్ చేయి, లేకపోతే మినిస్టర్ వెళ్ళిపోతారు. నా మాటేనమ్మా, పార్టీని మార్చాడు, బండి మార్చు, దుక్కు. అక్కడి నుంచి ఇక్కడ దింపినందుకు నీకు ఎంత ఇవ్వాలి? నీ సొమ్ము ఎవరికి కావాలి గానీ, అయితే గీతే ఎమ్మెల్యే మంత్రి పేదవాళ్ళకి కాస్త కూడెట్టు. వెరీ గుడ్, తప్పకుండా. ఏంటి తప్పకుండా? నా తుండు రావడానికి పోవడానికి నా 100 రూపాయలు నాకు ఇవ్వండి. ఉండు, దింపిన తర్వాత చూద్దాం. మనం కూడా లోపలికి వెళ్దాం, తప్పే ఉంది. చాలా సంతోషం అమ్మా. మీరు ప్రజలకు చేసిన సేవలు, పేదలకు చేసిన సహాయం గురించి పూర్తిగా విన్నానమ్మా. ఎవరు చెప్పారు? ఏమిటమ్మా, ఇప్పటిదాకా మీరేగా చెప్పారు. చాలా చిన్న వయసులో నువ్వు రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందమ్మా. సరేనమ్మా, ఎమ్మెల్యే అయ్యాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మినిస్టర్ పోస్ట్ కి ట్రై చేస్తాను. అది కాదమ్మా నేను అడిగేది, ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కూటికి లేని వాళ్ళకి కార్లు పంచుతాను. పేద ఆడవాళ్ళకి తక్కువ రేట్లకి బికినీలు, ఫ్యాషన్ డ్రెస్లు. మమ్మచ్చి ఇంకా నయం, 2 రూపాయలకే ఫుల్ బాటిల్ పథకం పెడతానన్నారు కదా. మినిస్టర్ గారు, మీరు ఎలాగైనా నా మనవరాలకి పార్టీ టికెట్ ఇప్పించాలి. తప్పకుండానమ్మా, కానీ మీ మనవరాలకి కొంచెం ట్రైనింగ్ అది ఇప్పించండి. నేను హైకమాండ్ తో మాట్లాడతా. అలాగే, వస్తానండి. మంచిదమ్మా, ఉంటా. ఉంటానే గారు. ఏంటి ఏంటిదంతా? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు బాబు? మన కాలనీలో నీళ్ళని ఖాళీ చేయమని అందరికీ నోటీసులు పంపారు. 25 ఏళ్లుగా తలదాచుకుంటున్న స్థలాల్ని ఎందుకు ఖాళీ చేయాలని అడిగినందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ సావగొట్టారు. ఉన్న పొలాన్ని ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి కడతాం బాబు? శారదమ్మ తల్లి చేతుల మీదుగా పట్టాలు ఇప్పిస్తారనుకున్నాం, కానీ ఇలా నోటీసులు తీసుకుంటాం అనుకోలేదు. ఇన్నాళ్ళు ఈ నేల తల్లిని నమ్ముకున్న వాళ్ళం చివరికి తల్లిని వదిలేసి వెళ్ళిపోమంటే ఎలా బాబు? నోటీసులు పంపించింది ఎవరమ్మా? కొత్తగా వచ్చిన కలెక్టర్. కొత్త కలెక్టర్.